ఎమ్మెల్యే అయ్యి ఓకే. అంటే నాకు తెలిసినంత వరకు నా వరకు నాకు తెలుసు ఆయన చాలా క్లోజ్. పడతానా యా జగదీశ్వరరావు గారు చెప్పండి, టీఎన్జిఓస్ అధ్యక్షులు. ఎస్ ఆ జూనియర్స్ మా టీవీ ఛానల్ లో ఉన్న అందరికీ నమస్కారాలు. అందరి దగ్గర వాళ్ళే. వాస్తవానికి మీరు చెప్పినది గమ్మత్ అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే రాజకీయ నాయకులు కరప్ట్ చేస్తే మళ్ళీ ప్రజలకు లంచ రూపాన పోతుంది, ఒక 100కు పోతాయి. లేని పక్షంలో వీళ్ళు మా ఉద్యోగులు ఇంత డబ్బులు చంపే రాజకీయాలు రావద్దు అనుకుంటే వాళ్ళు కూడా రాజకీయాలకు వస్తారు కావచ్చు. ఎందుకు వాళ్ళు కూడా డబ్బులు ఖర్చు పెడతారని నేను అనుకుంటున్నా. అందరూ రారు కదా, కానీ రారు, కొద్దిగా సైలెంట్ ఉంటారు కదా. రాజకీయ నాయకుడు అయితే ఖర్చు పెట్టాలి వాళ్ళ. ఇప్పుడు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎలక్షన్స్ వస్తున్నాయి, చూద్దాం. సర్పంచ్ ఎలక్షన్ ఓటు లేనిది, లిక్కర్ లేనిది పబ్లిక్ ఓటేస్తారో చూద్దాం. ఈ గారు అక్కడ మాట్లాడుతుంటూ ఇంతకుముందు చెప్పిండ్రు అప్పుడు జలయజ్ఞం ధనయజ్ఞం అని నేను చెప్పాలా ఒక మాట, ఉత్తరప్రదేశ్ లో ఎంపీ ఎలక్షన్ కి ఎంత ఖర్చు అవుద్దో మన దగ్గర జెడ్పీటీసీ ఎలక్షన్ కి అంతకంటే ఎక్కువ ఖర్చు అవుద్ది. ఎంపీ ఎలక్షన్ ఉత్తరప్రదేశ్, బీహారు స్టేట్స్ అంటారు కదా, వాళ్ళు ఇంకా బీమార్ లోనే ఉన్నారు. బీమారే కాదు, గుజరాత్ లో ఎంపీ ఎలక్షన్ కి ఎంత ఖర్చు అవుద్దో మన దగ్గర ఎంపీటీసీ జెడ్పీటీసీ కూడా అంతకంటే ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. మన దగ్గర తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక ఈ 4లో విపరీతమైన ఖర్చు పెడుతున్నారు. వాళ్ళు పొలిటికల్ సిస్టమ్ లో రావాలంటే మంచి వాళ్ళు వచ్చే పరిస్థితులు అయితే లేదు. వాస్తవానికి చెప్తున్నా, ఇవి మా ఇంజనీర్లైనా ఎవరైనా గానీ ఒక రాజకీయ నాయకుల చదరంగంలో ఉంటారు. ఇంతకుముందు మా వెంకటరమణ ఈ గారు చెప్పినట్టు వాళ్ళ ప్రమోషన్ రావాలన్నా, అక్కడ పోస్టింగ్ రావాలన్నా మళ్ళా రాజకీయ నాయకులే వాళ్ళను అవినీతి పరులను తీసుకొస్తారు, మంచి వాళ్ళని తీసుకురారు. మంచి వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇంతకుముందు మా ఈ గారు చెప్పినట్టు డి టెక్నికల్ అంటే ఆఫీసులు ఉంటాడు, అన్ని ఫైల్ చూసుకుంటుంటారు. ఇవన్నీ కరప్షన్ అంటే రమణ గారికి అవకాశం ఇవ్వలేదంటారా కరప్షన్? ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెప్తున్నా అవకాశం వచ్చిందా రాలేదా. యాక్చువల్ గా వాస్తవానికి దీన్ని సిస్టమ్ నడిపేదంతా పొలిటికల్ సిస్టమే. మీరేమన్నా అనుకోండి, నేను ఎంప్లాయీస్ పక్షపాతిని కావచ్చు, అందరూ అవినీతి పరులుగా మనం చిత్రీకరించలేము. పొలిటికల్ కరప్షన్ అనేది పొలిటికల్ వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని పెట్టుకుంటారు. మీరు ఒక ఎస్టిమేషన్ ఉంటే వాస్తవానికి ఇంతకుముందు చెప్పినట్టు అది దాదాపు 600 కోట్లు ఉంటే అది 2000 కోట్లు చేస్తుంది. 2000 కోట్లు ఎందుకు వచ్చిందని ఎవరు మాట్లాడలేదు. ఆ పొలిటికల్ సిస్టమ్ పెంచేస్తారు. ఆ పెంచిన ఆ డబ్బును ఎంత మంది ఎన్ని రకాల పంచుకుంటారు. వీళ్ళందరూ ఓన్లీ యాక్టర్సే. దాని వెనుక ఆడించే వాళ్ళు చాలా మంది ఉంటారు. దాని గురించి అందరికీ తెలుసు, మీకు తెలుసు, మాకు తెలుసు. వీళ్ళు నిజంగా మన ఉద్యోగులే అందరు లంచగొండలా ఇలా సృష్టిస్తున్న ఏసీబీలు చాలా మంది పట్టుకుంటున్న సందర్భంలో చూస్తున్నాం. అచ్చమైన అధికారులు పట్టుకోవడం జరుగుతుంది కానీ శిక్షలు లేవు. 10% కూడా శిక్షలు పడుతున్నాయి. శిక్షలు నిరూపించాలి కదా భరత్ గారు. అదే నిరూపించే క్రమంలో మళ్ళీ ఏసీబీ వాళ్ళకు లంచాలు ఇస్తున్నారు. ఇప్పుడు నిరూపించాలంటే తర్వాత శరత్ గారు చెప్పినట్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వీళ్ళందరికీ 10% కూడా లేదు కన్విక్షన్ రేటు అని చెప్తున్నారు. దారుణం. 10% భరత్ గారు వీళ్ళు వచ్చిన వాళ్ళు మా చుట్టూ పొలిటికల్ చుట్టూ తిరిగి 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 వాళ్ళ ఆస్తులన్నీ కరగబెట్టి వాళ్ళ కుటుంబం నాశనం అవుతుంది. నేను చెప్తున్నా, మా ఉద్యోగులకు కూడా ఒక విన్నపం చేస్తున్నా. మీరు ఇటువంటి ఏసీబీ ట్రాప్ అయి కరప్షన్ ట్రాప్ అయితే మీ కుటుంబం, మీ వ్యవస్థ అంతా భ్రష్టు పట్టిస్తుంది. మళ్ళా వీళ్ళు పొలిటికల్ దగ్గరకు పోయి ఆ పొలిటికల్ సిస్టమ్ వీళ్ళ డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని నానా ఇబ్బందులు పడి చాలా మంది ఏసీబీలో ట్రాప్ అయిన మంచి అధికారులు సూసైడ్ చేసుకున్న చాలా మంది ఉన్నారు. వాస్తవానికి ఇవి రోజు మా యువన ఆఫీస్కి వస్తారు. యాక్చువల్ గా ఒక జీవో ఉంటది, ఏసీబీలో ట్రాప్ అయిన 2 సంవత్సరాల తర్వాత పెండింగ్ ఎంక్వైరీ అని చెప్పి పోస్టింగ్ ఇవ్వాలి. ఇలా 3 సంవత్సరాలు ఈ ప్రభుత్వం కూడా 3 సంవత్సరాలు వాళ్ళకి పోస్టింగ్ ఇస్తలేదు. అంటే ఏమని పరిస్థితి, ఏమని జవాబు ఇస్తాం? ఇలా ఏసీబీలో ట్రాప్ అయిన వాళ్ళు అందరూ పోస్టింగ్ ఇచ్చేందుకు కూడా పైసలు తీసుకుంటారు వాళ్ళ దగ్గర. 100% చెప్తున్నా. నేను లంచం ఎక్కడ ఉండాలని ఇంతకుముందు మా శరత్ గారా అడ్వకేట్ గారు మనకు చెప్పారు. వాళ్ళు వాస్తవాన్ని చెప్తున్నా, వాళ్ళు సేమ్ వాళ్ళు చెప్పింది 100% కరెక్ట్. వీళ్ళు మనం ఒకసారి మనం ఊర్లో చూస్తుంటాం, ఒక మేక పిల్లల్ని కొనుక్కొని దాన్ని బలిచ్చే ముందు మంచిగా సృష్టిగా దాన్ని గట్టిగా వేసేసి దానికి కొంచెం బొట్టు పెట్టేసి తర్వాత కట్టేస్తాం. మా ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి కూడా గదే. వీడు మేకపోతు లేక బలవాలే, తర్వాత అందరు ట్రాప్ అవుతారు లాస్ట్ కు. ఈ ప్రభుత్వంలో ఆ ప్రభుత్వం, ఆ ప్రభుత్వంలో ఈ ప్రభుత్వం. ఒక అధికారి మంచిగా రావాలంటే ఒక మంచి అధికారిని మంచి పోస్టింగ్ లో ఇయ్యారు. మా ప్రభుత్వం ఫోకల్ నాన్ ఫోకల్ అని చెప్తుంది. ఎవరో మంచి అధికారిని నాన్ ఫోకల్ పెడతారు. ఇంతకుముందు ఏసీబీ ట్రాప్ అయి 100,000 కోట్లు సంపాదించిన వాళ్ళు మంచి ఫోకల్ పోస్ట్ అని పెట్టేసి వాళ్ళు ఇష్టం ఉన్న రాజ్యాన్ని వెళ్తారు.
వీళ్ళందరూ అవినీతి పాలన ఇప్పుడు ఉన్న ముగ్గురు దొరికిరా అని చెప్తున్నాం. మీరు చెప్పినప్పుడు 800 కోట్లు ఉండవు. వాస్తవానికి అవి చెప్పినవి వేరే ఉంటాయి. అవన్నీ అవి నిరూపించబడవు. నిరూపించబడగానే ఉండవు. 100 కోట్లు లేవా? 100 కోట్లు ఉన్నాయని చెప్పలేను కానీ కోకాపేట, కొండాపూరు లేని చోట లేవు ఇన్ని. అవి వాళ్ళ వాస్తవానికి వాళ్ళు ఏమున్నాయి. ఇప్పుడు నేనున్నా, నాకు ఎవరో ఫోన్ చేస్తే నా ఫ్రెండ్స్ ఉంటాయి, అవి ఉంటాయి, అవన్నీ పెడుతుంటారు. లాస్ట్ కు నిరూపించబడేది తక్కువ, చెప్పేది ఎక్కువ. ఇప్పుడు మనం పొలిటికల్ కరప్షన్ అంటున్నాం. 1000 కోట్లు, 1,00,000. మీరు చెప్తుంటారు చాలా మంది, నీ వ్యవసాయదార కుటుంబం, చిన్న కుటుంబం వచ్చిన 1,00,000 కోట్లు ఎట్లా వస్తాయి? ఇలా భూదందాలు ఉన్నాయి. మళ్ళీ ఇలా దానిలో ఇరుకోండి ప్రభుత్వ ఉద్యోగులే. వాళ్ళను తప్పు చేయిస్తారు, తప్పు చేసి. కానీ అంటే పొలిటికల్ కరప్షన్ శిక్షలు పడుతున్నాయి. లాలూ ప్రసాద్ యాదవ్, చౌతాలా, శిక్షలు పడి లాలూ ప్రసాద్ యాదవ్, చౌతాలా వీళ్ళంతా జైలు శిక్ష అనుభవించిన వాళ్ళే కదా. ఏదో ఒక 2 కేసులలో. జగన్మోహన్ రెడ్డి 16 నెలలు జైల్లో ఉన్నాడు కదా. కనిమొళి జైల్లో ఉంది, రాజా జైల్లో ఉన్నారు. అక్కడైనా కానీ ఆ గవర్నమెంట్ అయితే ఆ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు మొన్న 2 నెలలు సేమ్ జైల్లో ఉన్నాడు. వాళ్ళు కూడా ఉంటారు, అదేం లేదు. ఒకసారి